అల్లూరి జిల్లాలో మహిళా ఉద్యోగి కిడ్నాప్ కలకలో రేపింది. శరభవరం గ్రామ సచివాలయంలో ఉద్యోగి సౌమ్యశ్రీని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇన్నోవాలో గ్రామ సచివాలయానికి వచ్చిన దుండగులు తోటి ఉద్యోగుల్ని కత్తులతో బెదిరించి సౌమ్యశ్రీని ఎత్తుకెళ్లారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అల్లూరు జిల్లాలో మహిళా ఉద్యోగి కిడ్నాప్ ప్రస్తుతం కలకలో రేపింది. శరభవరం గ్రామ సచివాలయంలో ఉద్యోగి సౌమ్యశ్రీని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అప్డేట్స్ రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, విజయచంద్రిక అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం శరభవరం పంచాయతీ సచివాలయంలో సౌమ్యశ్రీ ఇక్కడ ఉద్యోగం చేస్తుంది. సచివాలయంలో పనిచేస్తుంది. అయితే ఈ రోజు ఆమె విధి నిర్వహణలో ఉండగానే ఒక 7 వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి ఆ తోటి ఉద్యోగులను బెదిరించి, అంటే కత్తులతో బెదిరించి ఈ సౌమ్యశ్రీని కిడ్నాప్ చేసినట్టు కూడా ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు, సమాచారం ఇచ్చారు. ఇన్నోవా కారులో సౌమ్యశ్రీని కిడ్నాప్ చేశారు. మొత్తం 7 వ్యక్తులు వచ్చినట్టు, వాళ్ళంతా కూడా కత్తులతో తోటి ఉద్యోగుల్ని బెదిరించినట్టు కూడా ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తోటి ఉద్యోగులు సమాచారం మేరకు దేవీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే సచివాలయంలో పనిచేస్తున్న సౌమ్యశ్రీకి సంబంధించి ఎందుకు కిడ్నాప్ చేశారు, కిడ్నాపర్లు ఎవరు, కారణాలు ఏంటి అనేది కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సమీప, అంటే ఇది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇన్నోవా కారు ఎటువైపుగా వెళుతుంది, ఎక్కడికి వెళుతుంది అనేది కూడా గుర్తించేందుకు కూడా స్థానిక పోలీసులు మొత్తం జిల్లా పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఇన్నోవా కారును, అంటే సౌమ్యశ్రీని కిడ్నాప్ చేసిన ఇన్నోవా కారును త్వరితగతిన గుర్తించేందుకు, పట్టుకునేందుకు కూడా పోలీసులు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లను కూడా అలర్ట్ చేశారు. ప్రస్తుతం అయితే కనుక సౌమ్యశ్రీకి సంబంధించిన వివరాలు తోటి ఉద్యోగులను కూడా ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అసలు సౌమ్యశ్రీ ఎందుకు కిడ్నాప్ కు గురైంది, కిడ్నాప్ కారణాలు ఏంటి, ఎవరితో అయినా వివాదాలు ఉన్నాయా, ఆస్తిపరమైన వివాదాలు ఉన్నాయా, ఇంటనే కోణంలో మాత్రం ఆర్థిక పరమైన వివాదాలు ఉన్నాయనే కోణంలో మాత్రం పోలీసులు అయితే ఉద్యోగులను, అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కనుక కిడ్నాపర్లు ఎటువైపు వెళ్లారు, ఇన్నోవా కారు ఇటువైపు ప్రయాణం చేస్తుంది అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేసి సౌమ్యశ్రీని కిడ్నాపర్ల చర్యల నుంచి కూడా ముందు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. విజయచంద్రిక, తోటి ఉద్యోగులు ఏం చెప్తున్నారు రాజాబాబు? అంటే ప్రస్తుతం తోటి ఉద్యోగులకు సంబంధించి, ఈమెకి సంబంధించి అంటే ఆర్థిక పరమైన ఏమన్నా కారణాలు ఉన్నాయా, ఎవరితో అయినా విభేదాలు ఉన్నాయనే కారణాలకు సంబంధించి తోటి ఉద్యోగులు కూడా పోలీసులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక పూర్తి స్థాయిలో వివరాలు బయటకు రాలేదు. ప్రస్తుతం పోలీసులు సచివాలయంలో పనిచేస్తున్న, అంటే సౌమ్యశ్రీతో పాటు పనిచేస్తున్న ఉద్యోగులను, అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా ఆరాధిస్తున్నారు. కిడ్నాప్ కు గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు అయితే కనుక దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కారణాలు అనేది మరికొద్ది సేపట్లోనే పోలీసులు బయటకి వెల్లడించే అవకాశం ఉంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ రాజాబాబు. అల్లూరు జిల్లాలో మహిళా ఉద్యోగి కిడ్నాప్ కలకలో రేపింది. శరభవరం గ్రామ సచివాలయంలో ఉద్యోగి సౌమ్యశ్రీని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇన్నోవాలో గ్రామ సచివాలయానికి వచ్చిన దుండగులు తోటి ఉద్యోగుల్ని కత్తులతో బెదిరించి సౌమ్యశ్రీని ఎత్తుకెళ్లారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాబు ఎవరు